లంబస్తనీంద్రకృతాక్షీం ఘోరరూపాం మహాబలాం ప్రేతాసన సమారూఢాం జోగులాంబాం నమామ్యహం. నా పేరు వేముల విక్రాంత్ శర్మ. ఇక్కడ అమ్మవారి ఆలయంలో అర్చకుందండి. మనకుండే 18 శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠంగా అలంపుర క్షేత్రంలో వెలిసిన శ్రీ జోగులాంబ అమ్మవారి యొక్క 19 అంటే 19వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ మాఘశుద్ధ పాడ్యమి నుండి ప్రారంభమయ్యాయి. ఈరోజు మాఘశుద్ధ పంచమి, వసంత పంచమి, శ్రీ పంచమి విశేషంగా అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం ఉంటుందండి. అలాగే సంవత్సరంలో ఒకరోజు మాత్రమే అమ్మవారికి సహస్ర ఘటాభిషేకంతో కూడుకున్న నిజరూప దర్శనం ఉంటుంది. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే చేస్తాము. ప్రాతకాలం అమ్మవారికి ఆవాహిత హోమాల తర్వాత మహాపూర్ణాహుతి పూర్తయింది. అనంతరం కలశోద్వాసం చేసి అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం ప్రారంభమైంది. సహస్ర ఘటాభిషేకానంతరం అమ్మవారికి శాంతి కళ్యాణం చేస్తాము. శాంతి కళ్యాణం అనంతరం ధ్వజ అవరోహణంతో ఈ రోజు యొక్క బ్రహ్మోత్సవాలు, ఈ సంవత్సరం యొక్క బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. నమస్కారం. శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం, అలంపురం, 5వ శక్తిపీఠం, తెలంగాణలోని ఏకైక శక్తిపీఠం. 5 రోజుల పాటు ఉత్సవాలు రంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ నెల 10వ తేదీ నుంచి అంకురార్పణ కార్యక్రమం నుంచి ఈరోజు చివరి రోజు వసంత పంచమి సందర్భంగా అమ్మవారి నిజరూప దర్శనాన్ని వీక్షించేందుకు వీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. సంవత్సరంలో ఒకటే రోజు కాబట్టి భక్తులు రద్దీ విపరీతంగా పెరిగింది. అదిగాక ఉచిత బస్సులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి పబ్లిక్ గా చాలా పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకోవడం జరిగింది. దాదాపు 5 నుంచి 6 వేల మంది భక్తులు దర్శించారు. ఇంకా సాయంత్రం వరకు 10 నుంచి 15 వేల మంది భక్తులు దర్శించాలని చెప్పి అంచనా వేశాము. ఈ అంచనా ప్రకారంగానే ఉదయం 8 గంటలకు పూర్ణావతి కార్యక్రమం ముగించుకుని కలశంతో అమ్మవారు అభిషేకం చేయడం జరిగింది. అభిషేకంతో పాటు ఇప్పటి వరకు దాదాపు విఐపీస్ కూడా వచ్చిపోయింది. సాయంత్రం 4 గంటలకు అమ్మవారి స్వామివారి కళ్యాణం ఉంటుంది. అనంతరము ఈ కార్యక్రమాన్ని సాయంత్రం 7 గంటలకు ఈ దశవిధ హారతులతో ముగింపు కార్యక్రమం ఉంటుంది. అంతేకాకుండా మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత అలంకరణ, నివేదన అనంతరం కళ్యాణం ఉంటుంది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించి అమ్మవారి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతా ఉన్నాము. అంతేకాకుండా వేసవిని దృష్టిలో ఉంచుకొని చలవ పందిర్లు మరియు క్యూ లైన్స్, మంచినీటి వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ ఈ ఉచిత ప్రసాదము మరియు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అన్నదాన కార్యక్రమాన్ని భోంచేసి వెళ్ళవలసిందిగా కోరుతూ అమ్మవారి స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుతాం.
ఆలయ కార్యనిర్వహణాధికారి ఆలయ చైర్మన్ ధర్మకర్తల మండలి సభ్యులు అలంపూర్ గ్రామ పెద్దలు ప్రజెంట్ ఆలయ